స్వాగతం. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 1981లో ప్రారంభమైంది. ప్రారంభం నుంచి అనేక మంది ఉపకులపతులుగా పనిచేశారు. యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడ్డారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఉపకులపతిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి ఆర్థికంగా యూనివర్సిటీని కొల్లగొట్టాడని విద్యార్థులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్లో 32 కోట్ల రూపాయలను కేవలం తన కమిషన్ల కోసమే ఖర్చు పెట్టాడని విద్యార్థులు పేర్కొంటున్నారు. అవసరం లేకపోయినా డబుల్ రోడ్ల నిర్మాణం, బిల్డింగ్ల నిర్మాణం చేపట్టి కమిషన్లు దండుకున్నారని పేర్కొంటున్నారు. ఒక విధంగా ఆర్థికంగా కొల్లగొట్టారనే అపవాదు ఉంది. అక్రమ ప్రమోషన్లు, ఉద్యోగుల, విద్యార్థుల సస్పెండ్లతో యూనివర్సిటీని ఒక నియంతగా పాలించి యూనివర్సిటీని నాశనం చేశాడని పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని ఒక నియంతలా జగన్ ఎలా పాలించాడో రామకృష్ణారెడ్డి యూనివర్సిటీని అలా పాలించి పూర్తిగా దెబ్బతీశాడని పేర్కొంటున్నారు. జరిగినటువంటి అవకతవకలపైన కొత్త వీసీ గారు ఏదైతే అవకతవకలు జరిగినాయో వాటిపైన కమిషన్ వేసి ఇది చేయాలా. తర్వాత యూనివర్సిటీలో జరిగినటువంటి ఉద్యోగస్తుల ఫిక్స్డ్ డిపాజిట్లను వివిధ కన్స్ట్రక్షన్స్కు ఉపయోగించడం జరిగింది. కాబట్టి దీన్ని అన్నిటినీ విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లను వాడాల్సినటువంటి అవసరం లేదు, కానీ వారి కమిషన్ కోసము, ఓన్లీ కమిషన్ కోసం మాత్రమే ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ను వాడి అవసరమైన కాడ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసి ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టి యూనివర్సిటీని ఆర్థికంగా దివాలా తీయడం జరిగింది. కాబట్టి దీన్ని ఖండిస్తూ వచ్చేటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి అవకతవకలపైన కమిటీ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు విశ్వవిద్యాలయం అంటే అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి అనేకమైనటువంటి వీసీలు వచ్చారు పోయారు. మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులు
ఎవరైతే ఉన్నారో ఎం రామకృష్ణారెడ్డి విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా రావడం జరిగింది. మరి ఏదైతే ఆనాడు ప్రభుత్వం అండ చూసుకొని ఆనాడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అండ తీసుకొని విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ఖాళీ ఇస్తరుతో ఈరోజు పెట్టిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తే యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా ఈరోజు అతలాకుతలం అవుతుంది. దానికి కారణం మొన్నటి రోజు గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలకు గ్రాంట్ ఇవ్వకుండా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో, ఏవైతే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి పోగు చేసిన అమౌంట్ ఉందో వాటిని రామకృష్ణారెడ్డి పూర్తిగా ఖాళీ చేయడం జరిగింది. ఉదాహరణకు విశ్వవిద్యాలయంలో ఎన్నడూ లేని విధంగా 3 సంవత్సరాలు వీసీగా ఉంటే 3 సంవత్సరాలు కాన్వకేషన్,